ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ యొక్క ముఖ్య ఉద్దేశము పాపి అయిన మనుష్యుడు రక్షణ వలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. పాపి అయిన మనుష్యునికి దేవుడు విధించిన శిక్ష నరకము. ఈ నరకము నుండి మనుష్యుని రక్షించుటకు, రక్షణ దయచేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యుల పాప శిక్షను తన మీద వేసుకొని శిలువలో బలి అయ్యాడు. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి వారి జీవితంలో ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరిస్తారో వారు రక్షణ పొందుదురు. నరక శిక్షను తప్పించుకొని సదాకాలము ప్రభువు హస్తాలలో సురక్షితముగా ఉంటారు. వారికి ప్రభువు నిత్య రక్షణ అనుగ్రహిస్తాడు. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుదురో వారి దేవుని నామములో భద్రత కలిగి ఉంటారు. వారిలో ఎవరునూ నశింపరు. అట్టి సంపూర్ణమైన సదాకాలముండు దేవుని భద్రత మీకు కూడా లభించాలని దేవునికి మేము మీ ఎడల చేయు ప్రార్థన అయి ఉన్నది.